హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో క్యాబేజీ పెసళ్ళతో చేసుకునే ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూద్దాం. క్యాబేజీ తినని పిల్లలకి ఇలా స్నాక్స్గా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇందులోకి పచ్చికారాన్ని వేసి ఇలా స్నాక్స్ చేసి పెట్టినట్టయితే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ఇలా బౌల్లోకి 1 కప్పు పెసలను వేసుకోవాలి. ఇందులోకి వాటర్ని పోసి నీట్గా కడుక్కొని ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 5 గంటల తర్వాత నానబెట్టిన పెసలని చూపిస్తున్నాను. ఈ విధంగా మెత్తగా నానాలి. ఇలా నానిన పెసలని ఇందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసి ఇలా ఒక స్ట్రైనర్లోకి వేసుకుందాం. ఈ నీళ్ళన్నీ ఆరేలోపు వేరొక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి. నేను ఇక్కడ 6-7 పచ్చిమిర్చీలను ఇలా తుంచి వేస్తున్నాను. అలాగే 6-7 వెల్లుల్లిపాయలను పొట్టుతో సహా వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్ర, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి కాస్త కచాపచాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ని వేరొక బౌల్లోకి వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న పెసలను వేసుకోవాలి. వీటిని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని ఇలా పచ్చికారం వేసుకున్న బౌల్లోకి వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసలను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు క్యాబేజీని సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకును వేసుకొని 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇలా చేత్తో చేసుకుంటే గారెలా రావాలి. చూడండి, మనం తీసుకున్న ఈ కొలతలకి కరెక్ట్గా ఇలా గారెలా చేసుకోనికి వస్తుంది. మీకు ఒకవేళ ఇలా చేసుకోనికి రాకుంటే మరొక టీ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసి చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ని వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఇలా గారెలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేసుకోవాలి. ఇలా మధ్యలో హోల్ చేసుకుంటే ఈ గారె అనేది లోపలి వరకు పూర్తిగా ఫ్రై అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, క్రిస్పీగా. చూడండి, ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. అంతే అండి. చూడండి, అన్నీ కూడా చాలా చక్కగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. చూడండి, లోపలి వరకు ఇలా ఫ్రై అయ్యి క్రిస్పీగా చాలా బాగున్నాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. క్యాబేజీ తినని పిల్లలకి ఇలా చేసి పెట్టండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ పెసళ్ళ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.